మామూలుగా మన కిచెన్లో అయినా ఇంట్లో అయినా ఎప్పుడైనా గాజువి పగులుతాయి కదండి. అంటే బొమ్మలైనా సరే, ప్లేట్లైనా సరే, గ్లాసులైనా సరే పడ్డ వెంటనే మనం మన పిల్లల్ని జాగ్రత్త, నువ్వు అక్కడికి రాకు, దూరంగా ఉండు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ చేసి మనం వెళ్ళి డస్ట్బిన్ చెత్త చాట తీసుకొని ఊడిచి డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడేసేవాళ్ళం. నేనైతే ఇప్పుడు అలా పడేయట్లేదు. అలా తర్వాత తెలిసింది ఏంటి అంటే, చెత్త తీసుకునే వాళ్ళు చాలామంది వస్తారు. తర్వాత మనం డంప్ యార్డ్లో వేసేస్తాం. అండ్ చాలామంది చేతులతో ఏరే వాళ్ళు ఉంటారు. అది కాకుండా ఏదైనా యానిమల్స్ వస్తాయి, అదే డాగ్స్ అయినా ఏవైనా వచ్చి మూతి పెట్టి తినేటప్పుడు వాటికి గుచ్చుకుంటాయి. అంతేకాకుండా మనుషులకు కూడా అది హానికరమే కదండి. అందుకే ఇంట్లో ఏది పగిలినా సరే వాటిని జాగ్రత్తగా చెత్త చాటలోకి తీసి, ఏదైనా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో, మనం ఏదో పార్సల్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా అట్టపెట్టెలో పెట్టేసి క్లోజ్ చేసి దానికి టేప్ చుట్టేయండి. కుదిరితే ఇంకా మీరు కాన్షియస్ అయితే కనుక, ఇంకా మంచి కోరుకుంటే దానిపైన ఏదైనా లేబుల్ పెట్టేశారనుకోండి, అంటే గాజు ముక్కలు అని, లేదా జస్ట్ రెడ్తో ఏదైనా ఇలా ఇంటూలాగా కొట్టేసిన రెడ్ మార్కర్తో, అది చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనం కరెక్ట్గా ఉంటేనే కదా, అందరూ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే సొసైటీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇలాంటి థింగ్స్లో ముఖ్యంగా పిల్లల ముందు ఇలాంటివి చేసి వాళ్ళకి చూపించండి. అండ్ మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటివి చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాటిని మళ్ళీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసి రీయూజ్ చేయడం అయినా, లేకపోతే వేరే వాళ్ళకి చేతికి తేయకుండా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి.